నేనేదైతే మాట్లాడాలనుకున్నానో ఈ పిల్ల మాట్లాడేసింది. ముందుగా మనస్ఫూర్తిగా అంటే లోన ఉంటుంది, కానీ ఈ చిన్న సినిమాకి ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి మనసున్న మహారాజులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ధీరజ్ గారు, సాయి గారు. ముందు వాళ్ళ కృతజ్ఞతలు. ఎంతోమందిని ట్రై చేశాడు పాప శివ, అందరు బిజీగా ఉన్నారు. ఏముందలే చిన్న సినిమా, అజయ్ గౌడ్ ఏదో మెయిన్ క్యారెక్టర్ అంట, అది తీసి చూద్దాం అట్లా అనుకున్నోళ్ళు కూడా ఉండరు. కానీ ఈ సినిమాని చూసి రిలీజ్ చేయడానికి వచ్చాడే ఆ మనిషి ధీరజ్ గారు, నిజంగా చిన్నోడైపోయి బతికిపోయాడు. లేకపోతే కాళ్ళకి నమస్కారం పెట్టేవాడు నేను, తెలిసిన అంత విశాల హృదయం, ఆలోచించగలిగింది, ప్రోత్సహించడం. సినిమా కూడా అదే, టాలెంట్ని గుర్తించి మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ భుజం తట్టి ముందుకు నడిపించేవాళ్ళు లేకపోతే ఎవడు ముందుకెళ్ళలేడు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఏమవ్వాలనుకున్నామో, ఏమయ్యామో, ఏమై మిగిలిపోయామో ఈ సినిమా చూసిన తర్వాత ఆనందపడతారు, కుమిలిపోతారు కూడా. జీవితం ఉంటుంది ఇందులో. సరే, నేను ఎట్టా చేశాను ఇవన్నీ పక్కన పెడితే, మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఓడు, ఆ మూర్తి అనే క్యారెక్టరు, అంజనా అనే క్యారెక్టరు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటారు, చూసి ఉంటారు. అబ్బా, అంజనా లాంటి ఒక మనిషి మనల్ని ప్రోత్సహించినట్టు బాగుండేది. నా భార్య క్యారెక్టర్ వేసిన ఆమె లాంటి మనిషి, అటువంటి భార్య ఉన్నట్టు ఇది బాగుండేది నాకు, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. టోటల్గా జీవితం ఉంటుందయ్యా ఇందులో. సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, ఉత్ప్రేరకం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసిన తర్వాత షంషేర్గా ఎవడైనా ఏదైనా సాధిస్తాడు, ఇదైతే కన్ఫర్మ్. అటువంటి కథ. ఆడో అమెరికాలో వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆడ కల్చర్ తెలుసు, అదెంత తెలుసు, ఏయో సినిమాలు చేసుకోకుండా ఇదేందండి ఈ కథ. ఒకే ఒక్క మాట అన్నాడండి, నిజంగా పాలడుగు శివ. ఈ పిల్లోడు, నేను చాలాసార్లు చెప్పా, 2.5 సంవత్సరం ఉండే ఈ సినిమా కోసం వెయిటింగ్. అతను నాతో పెట్టి తీయడానికి, ఆ మెయిన్ క్యారెక్టర్ నేను చేయడానికి. నాలో ఏం చూశాడేమో, కానీ నాకు తెలుసు నాకేముందో. అంత దమ్ముంది కాబట్టే ఏంది ఓ జాత బట్టలు పట్టుకుని ఇక్కడికి వచ్చా. నాకు తోడైన వాళ్ళు ఉండరు కాబట్టి, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉండరు కాబట్టి. మ్యూజిక్ షాప్ మూర్తి ఆడమ్మ మూగుడు పడ్డా, నీ కష్టాలు నేను పడ్డా ఇక్కడ. కానీ నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక హంబక్ సర్కిల్ కనుక తోడైందంటే నీకు తెలియకుండా నువ్వు పెద్ద హంబక్ అయిపోతావు. వెనక తిరిగి చూసుకుంటే చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు, నేను ఎంచుకున్న వాళ్ళు కాదు, మంచి మంచి కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, వాళ్ళతో ప్రయాణం చేశా. నువ్వు సక్సెస్ అవ్వడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది, బయట వాళ్ళ మీద, ఎవడి మీద ఆధారపడి ఉండదు. బయలుదేరకుండానే ఉండాలా. బయలుదేరావా అంతు తేల్చుకునే వరకు రావాలా. ఇప్పటికీ నా భార్య మాట నాకు ఇంకా గింగురమంటది. ఒకానొక టైంలో ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ దగ్గర అడ్డా మీద నిలబడేవాడిని పెయింట్ పని కోసం. అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది అమ్మాయి, ఎందుకులే వచ్చేతను. ఏందయ్యా నువ్వు అసలు పోకుండానే ఉండాలి, పొయ్యావు, తేల్చుకొనిరా, నేనుండా ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా. నువ్వు వచ్చేస్తావు, ఇక్కడేదో పని చూసుకుంటావు. అడిగే వాళ్ళందరికీ నేనే సమాధానం చెప్పాలా?
సెంగడ అద్దంకి బాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అయింది. అటువంటి మనుషులు కావాలా? వెతికితే మీ జీవితాల్లో కూడా ఉంటారు, తోడవుతారు. మంచి జీవితం ఉంది స్వామి. ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఇందాక ఆ పిల్లోడు అన్నట్టు యువకుడు దగ్గర నుంచి ముసలోడు దాకా చూడాల్సిన సినిమా, ఆడోళ్ళు చూడాల్సిన సినిమా, పిల్లలు చూడాల్సిన సినిమా. ఇందులో